Hello andarki, welcome to another video. ఇంకా ఈ వీడియో అయితే ఇంకొంచెం లాగ్ చేస్తే నన్ను కొట్టేస్తారు మీరు ఖచ్చితంగా కమెంట్స్లలో. సో మీ అందరికీ ఇష్టమైన వీడియో అన్నమాట, అదే గివ్ అవే గురించి. సో గివ్ అవే గురించి నేను క్లియర్ వీడియో చేస్తాను అని చెప్పాను కదా. సో అదే ఈ వీడియో ఫుల్ వరకు చూడండి, మీరు ఎవరెవరు విన్ అయ్యారో కూడా దీంట్లో తెలిసిపోద్ది. సో ఏమేమి ఇస్తున్నానో దాంతోపాటు నాకు కొన్ని కన్ఫ్యూజన్స్ కూడా మీతో చెప్తాను. సో ఏంటి అంటే మీకు అందరికీ తెలుసు, లాస్ట్ వీడియోలో లైక్ నేను షాపింగ్ వీడియో స్కిన్ కేర్ మేకప్ ప్రోడక్ట్స్ కొన్నాను కదా. సో ఆ వీడియోలో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, దాంతో పాటు మీ గివ్ అవే ప్రోడక్ట్స్ ని కూడా ఆర్డర్ పెట్టేశాను అని. సో అప్పుడే వచ్చేసాయి, బట్ నా బర్త్డే హడావిడి, సో ఎలక్షన్స్ రిజల్ట్స్ హడావిడి, అటు ఇటు అవన్నిటితో తొందరగా చెప్పలేకపోయాను. ఐఎమ్ సారీ. నాకు తెలుసు మీరు అందరు వెయిట్ చేస్తుంటారని ఈ వీడియో కోసం. సో యా, గివ్ అవే ప్రోడక్ట్స్ అయితే అన్నీ వచ్చేసాయి. సో ఫస్ట్ అయితే నేను ఎవరికి ఏమేమి ఇస్తున్నాను అన్నది చెప్తాను. సో ఈ వీడియోలో కానీ లేదంటే నెక్స్ట్ వీడియోలో కానీ నేను ఎవరెవరో కూడా అనౌన్స్ చేసేస్తాను. సో ఫస్ట్ అయితే నేను గివ్ అవే విన్నర్స్కి 3 మెంబర్స్కి అని చెప్పాను కదా. సో 3 మెంబర్స్కి నేను ఏమేమి ఇస్తున్నాను అన్నది దీంట్లో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ప్రతి ఒక్కరికి ఫేస్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది సోప్ తోనే వాడేస్తుంటారు. సో సోప్ అన్నది అంత మంచిది కాదు మన ఫేస్ కి. సో బాడీ కంటే ఓకే, కానీ యాక్చువల్లీ సోపే ఎక్కువ వాడకూడదు. బట్ బాడీ కంటే ఓకే, కానీ ఫేస్ కి అయితే సోప్ వాడకూడదు అనమాట. సో అందుకని చెప్పి చాలా మందిని సారీ గైస్, నాకు తడబడుతుంది బాగా మాటలు. సో ఐ డోంట్ నో ఎవరు అఫోర్డ్ చేస్తారు చేయలేరు అని నాకు తెలీదు. బట్ నేను పిక్ చేసుకున్న 3 మెంబర్స్కి అయితే నేను ఇవన్నీ పంపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఫేస్ వాష్, నేను కూడా ఇదే ఫేస్ వాష్ వాడతాను. మీరు నన్ను ఎప్పటి నుండో నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే మీకు తెలిసిపోతే దట్ నేను ఇదే ఫేస్ వాష్ వాడతాను అని, ఫ్రమ్ సింపుల్. సో నేనైతే ఇదే ఫేస్ వాష్ వాడతాను. సో మీకు కూడా ఇది ప్రతి ఒక్క స్కిన్కి బాగా సెట్ అయిపోద్ది. లైక్ డ్రై స్కిన్ కానీ, కాంబినేషన్ స్కిన్ కానీ, లేదంటే ఫుల్ ఆయిలీ స్కిన్ వాళ్ళకని. నాకు చాలా డ్రై స్కిన్, సో నాకైతే ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో అందుకని చెప్పి నేను మీకు కూడా ఇది పంపిద్దాము అని ఫిక్స్ అయ్యి, సో ఇవైతే నేను 3 తీసుకున్నాను. యా, ప్రతి ఒక్కరికి ఇవైతే 3 పంపిస్తాను అనమాట. సారీ, ప్రతి ఒక్కరికి 3 కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, లైక్ 3 మెంబర్స్కి ఇవి పంపిస్తాను. సో ఫేస్ వాష్ వచ్చేసి సింపుల్వి. నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్. సో మాయిశ్చరైజర్ వచ్చేసి నేను ముగ్గురికి మాయిశ్చరైజర్ అయితే పంపిద్దాం అనుకున్నాను. సో 3 మెంబర్స్కి వచ్చేసి నేను బయోటిక్ నుండి మాయిశ్చరైజర్ అయితే పంపిస్తున్నాను. సో ఇది కూడా అంతే, లైక్ మోస్ట్లీ అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి అయితే ఇది సెట్ అవుతుంది. సో అందుకని నేను ఇది చూస్ చేసుకున్నాను అనమాట. ఇది చాలా మంచిగా ఎక్కువ క్వాంటిటీనే ఉంటుంది. మీరు ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ అయితే వాడొచ్చు. సో ఈజీగా 2 to 3 మంత్స్ అయితే మంచిగా హ్యాండ్స్కి, ఫేస్కి కూడా వాడొచ్చు. సో బయోటిక్ది నేనైతే ఇది పంపిస్తున్నాను అనమాట. 3 అయితే నేను 3 మెంబర్స్కి ఒకటే లాంటివి, ఇక్కడి వరకు అయితే 3 మెంబర్స్కి ఒకటే లాంటివి పంపిస్తున్నాను. లైక్ ఫేస్ వాష్ ఇంకా మాయిశ్చరైజర్ అయితే ఇవి. నెక్స్ట్ వచ్చేసి నాకు ఉన్న కన్ఫ్యూజన్ ఏంటి అంటే సీరమ్స్. నేను ఏమనుకున్నానంటే ఫస్ట్ విన్నర్కి 6 ఐటమ్స్, సెకండ్ విన్నర్కి 5 ఐటమ్స్, థర్డ్ విన్నర్కి 4 ఐటమ్స్ ఇట్లనే పంపిద్దాం అనుకున్నాను. సో అందుకోసం నేను ఏం చేశాను అంటే ఇవి 2 ఆర్డర్ పెట్టాను అనమాట. గుడ్ వైబ్స్ వాళ్ళవి సీరమ్ బాగానే అనిపించింది. సో అందుకని చెప్పి నేను ఇది మీకు కూడా పంపిద్దామని అనుకున్నాను. సో విటమిన్ సి ఉంటుంది అనమాట. సో దట్ మన ఫేస్ కూడా చాలా మంచిగా గ్లోయింగ్గా చాలా బాగుంటుంది, విటమిన్ సి ఉన్నది. సో నేను ఇదే చూస్ చేసుకున్నాను. సో ఇవి నేను 2 ఆర్డర్ పెట్టాను. లైక్ ఎందుకు 2 ఆర్డర్ పెట్టాను అన్నది నాకు ఇప్పటి వరకు తెలీదు. ఈ 2 నేను వచ్చేసి 2 ఆర్డర్ చేశాను. సో వీటి గురించి నేను పక్కన పెడతాను. ఇది వచ్చేసి బీట్రూట్ ఫేస్ మాస్క్ అనమాట. ఈ 2 వచ్చేసి నేను 2 ఆర్డర్ చేశాను. వీటిని నేను పక్కన పెడతాను. లైక్ లాస్ట్లో దీనిలో నేను యాడ్ చేద్దామా లేదంటే దీన్ని పక్కన పెట్టేద్దామా అన్నది చూద్దాం. ఫస్ట్ అయితే మిగతా ప్రోడక్ట్స్ గురించి మాట్లాడతాను. ఇది వచ్చేసి సన్ స్క్రీన్ మీకు అందరికీ తెలుసు చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. సీజన్ ఏదైనా సరే మనం సన్ స్క్రీన్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. సో ఆబ్వియస్లీ చాలా మంది సన్ స్క్రీన్ వాడరు. నేను ఆ డిఫరెన్స్ చాలాసార్లు చూసాను కాబట్టి నేను సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా యాడ్ చేయాలి అని చెప్పి సన్ స్క్రీన్ అయితే పెట్టాను.
సో ఇది వచ్చేసి బయోటిక్ది. మీకు అందరికీ చాలా మందికి నా వీడియోస్ ముందు నుంచి తెలుసుంటే నేను సింపుల్ కానీ సెటాఫిల్ కానీ ఇది బయోటిక్ది సన్ స్క్రీన్ కానీ చాలా ఇయర్స్ నుండి వాడుతున్నాను. సో మీకు కూడా ఇదే తీసుకుందాము అని చెప్పి నేను ఇది వచ్చేసి శాండిల్వుడ్ అనమాట ఫ్లేవర్. స్మెల్ కూడా చాలా మంచిగా మైల్డ్గా ఉంటుంది. సో ఇది ఒకటి నేను యాడ్ చేశాను. టీనేజర్స్కి ఇద్దాం అనుకున్నాను కాబట్టి టీనేజర్స్కి కూడా సన్ స్క్రీన్ చాలా బాగా హెల్ప్ అవుద్ది. వాళ్ళు కాలేజెస్కి వెళ్ళే వాళ్ళకి కానీ కొంతమంది టీనేజర్స్కి ఇంట్లో వాళ్ళు కూడా కొనివ్వరు. నాకు కూడా చిన్నప్పుడు కొనిచ్చేవాళ్ళు కాదు. సో అందుకని చెప్పి మీకు హెల్ప్ అవుద్ది అని చెప్పి ఇవైతే తీసుకున్నాను. సో ఇవి కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇప్పటికైతే 3 ప్రోడక్ట్స్ అయ్యాయి కదా, లైక్ ఫేస్ వాష్, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్. ఈ 3 అయితే 3 యాడ్ చేసిన ఇంకొక ప్రోడక్ట్ ఏంటి అంటే ఈ లిప్ బామ్ అనమాట. ఇది షుగర్ నుండి. సో మా ఇంట్లో కూడా చాలా మంది మేము ఇదే వాడతాము లిప్ బామ్. సో అందుకని చెప్పి వై నాట్ అని చెప్పి మీకు కూడా ఇదే ఇస్తున్నాను. ప్యాకింగ్ చాలా బాగుంది కదా. సో యా, సో ఇవైతే యాడ్ చేశాను అనమాట. లైక్ 4 ప్రోడక్ట్స్ అని చెప్పాను కదా. సో వాటిల్లో ఇదొకటి చెర్రీగా. ఇది ఏ ఫ్లేవర్? యా, మంచి కలర్ ఉంటుంది, లైక్ చాలా లైట్ కలర్ వస్తుంది. సో టీనేజర్స్కి కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి లిప్స్టిక్ అవి అలో చేయరు కదా, వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుద్ది. అండ్ లిప్ బామ్ అనేది మనకి ఖచ్చితంగా ఉండాలి. సో మన ఫేస్ని ఎలా అయితే మంచిగా అన్నీ పూసి మెయింటైన్ చేస్తామో లిప్స్కి కూడా మనం లిప్ బామ్ అనేది అప్లై చేయాలి. అప్పుడే మన లిప్స్ చాలా మంచిగా ఉంటాయి. సో అందుకని చెప్పి ఇవి కూడా యాడ్ చేశాను అనమాట, లిప్ బామ్స్. సో షుగర్ నుండి, ఇదేమి అటు ఇటు కంపెనీ ఏం కాదు, చాలా మంచి కంపెనీ షుగర్, మీకు అందరికీ తెలుసు. సో ఇప్పుడు నాకు ఒక పెద్ద టాస్క్ ఏంటంటే ఒక్కొక్కరికి 3 మెంబర్స్కి 4 ప్రోడక్ట్స్ అయితే నేను డివైడ్ చేసేసాను ఏవేవి ఇవ్వాలి అని. బట్ నా దగ్గర ఉన్న ఇంకొక 2 ప్రోడక్ట్స్ ఏంటి అంటే ఇవి 2 అండ్ ఇవి 2 అనమాట. నాకు ఎవరికి ఇవ్వాలి ఏంటి, లేదంటే సపరేట్గా ఇంకొకరిని పిక్ చేసి ఈ 4 ఇచ్చేద్దామా, ఆ కన్ఫ్యూజన్లో ఉన్నాను. నాకు ఏమనిపిస్తుంది అంటే పంపిస్తే అందరికీ ఒకటే పంపించాలి కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పంపించి ఒక్కొక్కటి పంపించకుండా ఉండడం ఎందుకు అన్న ఫీలింగ్ వస్తుంది. సో అందుకని చెప్పి ఇవి పక్కన పెట్టేద్దామా, లేదంటే లైక్ ఫస్ట్ విన్నర్కి 2 యాడ్ చేసి సెకండ్ విన్నర్కి, నాకు అలా ఇవ్వాలని లేదు యాక్చువల్లీ, ఎందుకంటే ఫస్ట్ విన్నర్ సెకండ్ విన్నర్ అలా చేయాలని లేదు. బట్ నేను ఇవి ఎక్స్ట్రా యాడ్ చేశాను. సో ఎక్స్ట్రా ఆర్డర్ పెట్టాను. సో అలానే నా దగ్గరే ఉంచుకుందామా లేదంటే యాడ్ చేద్దామా అన్న ఒక పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నానమాట. సో మీరు చెప్పండి, మీరు చెప్పేంత టైం లేదులేండి యాక్చువల్లీ, నేను రేపు ఎల్లుండో పంపించేస్తాను. సో ఈ వీడియో చేసి ఈ వీడియో నెక్స్ట్ డేనే పెట్టేద్దాం అనుకున్నాను ఎడిట్ చేసి. సో నెక్స్ట్ 2 డేస్లో నేను ఆర్డర్స్ కూడా పంపించేస్తాను. మీరు కమెంట్ చేసేటప్పటికి చాలా టైం పడుతుంది. సో యా, ప్రస్తుతానికైతే ఒక్కొక్కరికి 4 ప్రోడక్ట్స్ అయితే పంపిస్తున్నాను. మీ స్కిన్కి కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ 4 నేను పంపిస్తున్నాను. లైక్ ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, లిప్ బామ్ పక్కా కంపల్సరీ ప్రతి ఒక్కరు ఈ 4 అయితే అప్లై చేసుకోవాలి కదా. ఐ హోప్ మీకు కూడా నచ్చుతాయి అనే అనుకుంటున్నాను ఆ ప్రోడక్ట్స్. సో చాలామంది నాకు కమెంట్ చేస్తున్నారు, అక్క మాకు కొనుక్కోలేని సిచ్యువేషన్లో ఉన్నాము, మాకు పంపండి అని. నాకు అందరికీ పంపాలని ఉంటుంది, బట్ అందరికీ నేను పంపలేం కదా, నాకు కూడా అంత బడ్జెట్ లేదు. సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా, ఇదే కాదు కదా గివ్ అవే అంటే చాలా ఉంటుంది. లైక్ ప్రతి ఒక్క మైల్ స్టోన్కి నేను మీకు మంచి గివ్ అవేస్ అయితే ఇస్తాను. ఇంకా నెక్స్ట్ ఇంకా మంచివి ఇస్తాను. ఇప్పటికైతే నా బడ్జెట్ ఇంతలోనే ఉందన్నమాట. నాకేమి యూట్యూబ్ నుంచి వచ్చిన మనీతో నేనేమి గివ్ అవేస్ ఇవ్వట్లేదు. నా ఓన్ మనీ నేను పెట్టుకొని మరి లైక్ నాకు 25K చాలా తొందరగా వచ్చాయి. ఆ హ్యాపీనెస్లో నేను అనుకున్న ఇదన్నమాట, ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఒక 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని నేను నాకు నచ్చిన ప్రోడక్ట్స్ లైక్ వాళ్ళకి ఒక చిన్న గిఫ్ట్ లాగా పంపించాలి అని అంతే. సో దీంట్లో మళ్ళీ కమర్షియల్ థింకింగ్ ఏం లేదు. నాకు డబ్బులు వస్తుంది దీంట్లో కొంచెం వాళ్ళకి అట్లేం లేదు. నాకు నా డబ్బుల్నే నేను పెట్టుకొని మీకు గివ్ అవే లాగా ఇస్తున్నాను. సో ఎక్కువ మాట్లాడేసినట్టున్నాను, ఎక్కువ ఏం కాదు. లైక్ ఏంటంటే చాలామంది నాకు మెసేజెస్ చేస్తున్నారు. సో వాళ్ళకి నాకు అప్పుడు అంటే ఏమనుకుంటారు, నేనేమి పెద్ద యూట్యూబర్ని, పెద్ద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని అలా కాదు కదా, ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా. లైక్ ఎవరు ఏమనుకుంటారో ఆ టెన్షన్ ఎక్కువ అయిపోయింది నాకు యాక్చువల్లీ. సో ఎవరేమని అనుకుంటారేమో ఇవ్వకపోతే అది ఇది అని. బట్ నేను మెంటల్గా ముందే ఫిక్స్ అయ్యాను కదా 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసి ఇస్తాను అని. సో ఆ 3 మెంబర్స్కే నేను ఇవన్నీ పంపిస్తున్నాను. ఐ హోప్ మీకు కూడా మంచిగా హెల్ప్ అవుతాయి అని అనుకుంటున్నాను.
స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఎవరికి హెల్ప్ అవ్వవు చెప్పండి. సో నాకైతే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, నాకు మేకప్ ప్రోడక్ట్స్ కంటే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ చాలా ఇష్టము. సో మీరు కూడా అలానే నేను పంపించిన చాలా ఇష్టంగా పంపించినవి మీకు ఇష్టపడతారు అని అనుకుంటున్నాను. సో ఇదన్నమాట వీడియో. సో ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడమని చెప్పాను కదా. సో విన్నర్స్ని కూడా ఇప్పుడే అనౌన్స్ చేద్దామా లేదంటే నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేద్దామా అన్నది కన్ఫ్యూజన్. బట్ ఈ వీడియోలోనే అనౌన్స్ చేస్తాను. సో ఆల్రెడీ బుక్లో నోట్ చేసి పెట్టుకున్నాను. ఈ వీడియోలోనే నేను అనౌన్స్ చేస్తాను అని చెప్పినట్టు ఈ వీడియోలోనే చెప్పేస్తాను. సో కొంతమంది కోసం నేను షార్ట్ వీడియో కూడా చేసి పెడతాను. సో గివ్ అవే విన్నర్స్ వచ్చేసి 3 మెంబర్స్. ఫస్ట్ విన్నర్ వచ్చేసి వాజిదా ప్రవీణ అన్నమాట. సో చాలా థ్యాంక్స్ వాజిదా ప్రవీణ, నువ్వైతే నాకు ఫస్ట్ నుండి సపోర్ట్ చేస్తున్నావు. సో నా ఫస్ట్ వీడియోస్ నుండి కూడా ఈ అమ్మాయి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. లైక్ నేను ఏ వీడియో పెట్టినా కూడా నాకు మంచిగా కమెంట్ చేస్తుంది. ప్రతిదీ పాజిటివ్ కమెంటే పెట్టదు. లైక్ తనకి ఏదైనా ఇది కొంచెం అటు ఇటు అనిపిస్తే చెప్పేస్తుంది, అక్క ఇది కాదు అది కాదు ఇది లైక్ కొంచెం తక్కువ ప్రైస్లో చూపించండి, ఎక్కువ ప్రైస్ పెట్టేశారు, ప్రతిదీ చాలా క్లియర్గా చెప్తుంది. నాకు తనలో అది బాగా ఇష్టం అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎవరైనా లైక్ నాకు నెగిటివ్ కమెంట్స్ పెడతారు కదా, నా రీక్రియేషన్ వీడియోస్కి అయితే చాలా మంది నెగిటివ్ కమెంట్స్ పెడుతూ ఉంటారు. సో అలాంటి వాటికి నేను అస్సలు రియాక్ట్ అవ్వను. 99 అసలు 100% కూడా నేను రియాక్ట్ అవ్వను. బట్ తను వచ్చేసి రియాక్ట్ అవుతుంది అనమాట. ఎందుకు మీరు చూస్తే చూడండి లేకపోతే లేదు మీకెందుకు. అండ్ కుమార్ ఆంటీ వీడియోకి కూడా రియాక్ట్ అయ్యింది. సో ఏదైనా సరే తనకు నచ్చలేదు అంటే నచ్చలేదు అని చెప్పేస్తుంది. సో మా ఇంట్లో లైక్ నా సిస్టర్, నా ఓన్ సిస్టర్ కూడా తనకి ఇలా నా మీద ఎవరైనా నెగిటివ్ కమెంట్ పెడితే తన ఇంట్లో ఎట్లా రియాక్ట్ అవుతుందో ఈ ప్లాట్ఫామ్లో అయితే తిని ఇలానే రియాక్ట్ అవుతుంది. సో నాకు తనలో అయితే అది చాలా బాగా నచ్చింది. సో అందుకని నేను తననైతే సెలెక్ట్ చేసుకున్నాను ఫస్ట్ విన్నర్గా. సో వాజిదా ప్రవీణ నేను ఫస్ట్ విన్నర్గా గివ్ అవేకి నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇన్స్టాగ్రామ్లో నేను ఈ వీడియో కింద ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. సో ప్లీజ్ నువ్వు అక్కడికి వెళ్ళి నాకు నీ డీటెయిల్స్ అయితే నాకు పంపు. లైక్ నీ అడ్రస్, నీ నేమ్, నీ ఫోన్ నెంబర్ ఇవన్నీ నాకైతే పంపించు. సో నేనైతే నీకు నీ గిఫ్ట్ పంపించేస్తాను. సో యా ఫస్ట్ విన్నర్ అయితే తిననమాట. సో సెకండ్ విన్నర్ వచ్చేసి పూజితా రెడ్డి. సో నా ఫేవరెట్ అనమాట పూజితా రెడ్డి. అయితే నాకు ఫస్ట్ వీడియో నేను పెట్టినప్పటి నుండి ఇంట్రో వీడియో ఇప్పటి వరకు ప్రతి వీడియో చూస్తుంది. సో పూజితా రెడ్డి నాకు ఆల్రెడీ తెలుసు. సో ప్రతి వీడియో చూస్తుంది, ప్రతి వీడియో కింద కమెంట్ చేస్తుంది. చాలామందికి అంత అవసరం లేదు, ప్రతి వీడియో కింద కమెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో తనైతే ప్రతి వీడియో కింద కమెంట్ చేస్తుంది, ప్రతి వీడియోని చూస్తుంది అండ్ మంచిగా సపోర్ట్ చేస్తుంది అని అనిపిస్తుంది. లైక్ నా ఫ్రెండ్స్ చాలామంది నాకు సపోర్ట్ చెయ్యరు. సో తినైతే అలా ఏం కాదు, నాకు ఫస్ట్ నుండి కూడా చాలా బాగా సపోర్ట్ చేసింది. పూజిత నువ్వు నాకు నీ లొకేషన్, నీ అడ్రస్ ఇంకా అవన్నీ నాకు డీటెయిల్స్ పంపించు సో ఇన్స్టాగ్రామ్లో. సో నా నుండి ఒక చిన్న గిఫ్ట్ అయితే నేను నీకు పంపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ విన్నరు సౌమ్య చెల్లబోయిన అంట. సారీ నేను రాంగ్ ప్రొనౌన్సియేషన్ చేస్తే సౌమ్య అని ఉంటుంది. సో తిను కూడా నాకు ప్రతి వీడియోకి కమెంట్ చేస్తుంది. లైక్ నాకు కమెంట్స్ చూసినప్పుడే ఆ బూస్టింగ్ వస్తుంది అనమాట. సో కమెంట్స్కి నేను చాలా ప్రతి ఒక్క కమెంట్ చదువుతాను. మీరు అనుకుంటారేమో ఏముందిలే అన్నట్టు, మీకు నచ్చినట్టు కమెంట్స్ పెడతారు చాలామంది, బట్ నేను ప్రతి కమెంట్ చదువుతాను. హర్ట్ అయ్యేవి నేను హర్ట్ అవుతాను, హ్యాపీగా ఫీల్ అయ్యేవి హ్యాపీగా ఫీల్ అవుతాను. సో తినైతే నాకు చాలా బాగా అనిపిస్తుంది, ప్రతి వీడియోకి కమెంట్ పెడుతుంది. లైక్ తనకు ఆ వీడియోలో నెగిటివ్ అయితే అస్సలు పెట్టదు. ఏదైనా కొంచెం నేను ప్రతి వీడియో సూపర్ డూపర్ ఏం ఉండదు కదా, నెగిటివ్స్ ఉంటాయి పాజిటివ్స్ ఉంటాయి, బట్ ప్రతి ఒక్కటి పాజిటివ్గానే పెడుతుంది. సో నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో మన అన్న ఫీలింగ్ నాకు వీళ్ళ ముగ్గురితో మంచిగా వస్తుంది అనమాట. సో వీళ్ళకే నేను గివ్ అవే ఇచ్చాను, ఇంకెవరికి ఇవ్వను అనేం లేదు. నెక్స్ట్ మీరు మళ్ళీ పార్టిసిపేట్ చేయండి. 50Kకి మళ్ళీ నేను గివ్ అవే ఇస్తాను. ఇప్పుడు 27K ఏమో ఉన్నారు. సారీ నేను 25K అని చెప్పి 27K వరకు వెయిట్ చేయించాను. మీకు అందరికీ తెలుసు నేను బిజీగా ఉండే. సో అందుకని చెప్పి సో సౌమ్య నువ్వు కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చెయ్యి దట్ మీ అడ్రస్, ఫోన్ నెంబర్ అవన్నీ. సో మీకు కూడా నేను నా నుండి ఒక చిన్న గిఫ్ట్ అయితే పంపించేస్తాను. సో చాలా చాలా థ్యాంక్ యూ. చాలా తొందరగా నన్ను మంచిగా సపోర్ట్ చేసి నాకు 25K రీచ్ అయ్యేలాగా చేశారు. సో ఐఎమ్ సో 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 హ్యాపీ. ఐ నో వీడియోస్ కొంచెం లేట్ అయ్యాయి అని. ఈ వీడియోలో నేను ఇంత మాట్లాడగలుగుతున్నాను. నార్మల్ వీడియోస్లో నేను మరీ అన్ని పర్సనల్గా కూడా ఏం మాట్లాడను కదా. సో ఈ వీడియోలో చాలా చాలా చెప్తున్నాను.
సో యా చాలా బాగా అనిపిస్తుంది ఇలా మాట్లాడుతుంటే. నేను కూడా చాలా ఫ్రీగా ఉన్నాను ఇంట్లో. ఇంకా నెక్స్ట్ అన్ని వ్లాగ్స్ చేద్దాము అని అనుకుంటున్నాను. లైక్ మార్నింగ్ నుండి నైట్ వరకు నార్మల్గా నా డైలీ రొటీన్ అలాంటి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ చేయాల్సిన వీడియోస్ నా దగ్గర అయితే చాలా ఉన్నాయి. చాలా ప్లాన్డ్ వీడియోస్ ఉన్నాయన్నమాట. సో షూట్ చేయాలి ప్రతి ఒక్కటి. సో యా లాస్ట్కి గివ్ అవే అయితే విన్నర్స్ని నేను అనౌన్స్ చేసేసాను. నాకైతే చాలా పీస్ఫుల్గా ఉంది ఇప్పుడు. ఎందుకంటే చాలా రోజుల నుంచి, చాలా రోజులు అయిపోయింది కదా గివ్ అవే విన్నర్స్ని అనౌన్స్ చేస్తాము అని. బట్ చాలా రోజులు అయిపోయింది, నేను చెప్పలేదు అసలు, ఆ వీడియోసే చేయలేదు. నాకు తెలుసు మీకు కొంచెం కోపం వచ్చి ఉంటుంది అని, బట్ ఓపిక్గానే ఉన్నారు. సో యా, బట్ డెఫినెట్లీ ఇది ఒక్కటే గివ్ అవే కాదు, మీరు నన్ను తిట్టుకోకండి. సో యా, నేను ఆల్రెడీ గివ్ అవే విన్నర్స్ని అనౌన్స్ చేసేసాను కదా. సో మీరు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి నాకు మీ అడ్రస్ ఇంకా మీ ఫోన్ నెంబర్స్ అవన్నీ నాకు పంపండి. సో నన్ను ఒక్కసారి నాకు ఈ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి మెసేజ్ చేయండి, నేనే మీకు మెసేజ్ చేస్తాను నాకు ఏమేమి డీటెయిల్స్ కావాలి అని. సో మీరు నాకు అవన్నీ పంపితే నేను మీకు పంపించేస్తాను ప్యాక్ చేసి. సో ప్యాకింగ్ వీడియో కూడా కావాలా చెప్పండి. సో ఆబ్వియస్లీ చేస్తానులేండి ప్యాకింగ్ వీడియో కూడా. సో యా, ఇదనమాట ఫైనల్ వీడియో గివ్ అవే గురించి. ఈరోజుతో గివ్ అవే పంచాయతీ అంతా అయిపోయింది. ఇంకా గివ్ అవే కమెంట్స్ అవి ఏమి ఉండవు. నేను కొంచెం స్ట్రెస్ అవుతాను అనమాట మీరు గివ్ అవే వీడియోస్ అంటే గివ్ అవే కమెంట్స్ పెట్టినప్పుడు. నేను కానీ మా మమ్మీ కానీ, మా మమ్మీ తొందరగా రియాక్ట్ అవుతుంది అనమాట. లైక్ వాళ్ళు గివ్ అవే గురించి అడుగుతున్నారు, నువ్వు ఇంకా చెప్పట్లేదు, ఇవ్వట్లేదు, బాగోదు అని. సో నేను కూడా కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాను. అయ్యో గివ్ అవే విన్నర్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు, పంపించలేదు, ఏమనుకుంటారో అని. బట్ మీరు చాలా మంచోళ్ళు కదా, ఇంతవరకు నా మీద ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. సో ఫైనల్గా అయితే గివ్ అవే కూడా అయిపోయింది. సో యా, సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ అస్సలు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.